మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ వైసీపీకి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను వైసీపీ అధ్యక్షుడు జగన్ ఉత్తరాంధ్ర కోఆర్డినేటర్ విజయసాయిరెడ్డికి పంపారు. వ్యక్తిగత కారణాలతో రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా జగన్పై అవంతి పలు విమర్శలు చేశారు. వైసీపీలో కార్యకర్తలు, నాయకులకు తగిన గౌరవం లేదన్నారు. మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ వైసీపీకి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను వైసీపీ అధ్యక్షుడు జగన్ ఉత్తరాంధ్ర కోఆర్డినేటర్ విజయసాయిరెడ్డికి పంపారు. వ్యక్తిగత కారణాలతో రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టు చెప్పారు. ఈ సందర్భంగా జగన్పై అవంతి పలు విమర్శలు చేశారు. వైసీపీలో కార్యకర్తలు, నాయకులకు తగిన గౌరవం లేదన్నారు. వైసీపీకి మరో షాక్ తగిలింది. మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. విశాఖపట్నంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ప్రకటించారు. రాజీనామా లేఖను వైసీపీ అధ్యక్షుడు జగన్ ఉత్తరాంధ్ర కోఆర్డినేటర్ విజయసాయిరెడ్డికి పంపినట్లు తెలిపారు. ఈ సందర్భంగా జగన్పై అవంతి పలు విమర్శలు చేశారు. ప్రజలు ఇచ్చిన తీర్పును జగన్ గౌరవించాలి. 5 ఏళ్లు పాలించాలని కూటమికి ప్రజలు తీర్పిచ్చారు. కనీసం 5 నెలలు కూడా సమయం ఇవ్వకుండా ధర్నాలు అంటే ఎలా? వైసీపీలో కార్యకర్తలు నలిగిపోయారు. పార్టీ అంటే ప్రజాస్వామ్యబద్ధంగా ఉండాలి. 5 ఏళ్లు కార్యకర్తలందరూ ఇబ్బందులు పడ్డారు. తాడేపల్లిలో కూర్చుని ఆయన ఆదేశాలు ఇస్తారు, కానీ క్షేత్రస్థాయిలో కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నారు అని అవంతి శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. రైట్, మనం చూస్తున్న మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ వైసీపీకి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను వైసీపీ అధ్యక్షుడు జగన్ ఉత్తరాంధ్ర కోఆర్డినేటర్ విజయసాయిరెడ్డికి పంపారు. వ్యక్తిగత కారణాలతో రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా జగన్పై అవంతి పలు విమర్శలు కూడా గుప్పించారు. వైసీపీలో కార్యకర్తలు, నాయకులకు తగిన గౌరవం ఇవ్వడం లేదన్నారు. మా కరెస్పాండెంట్ ప్రదీప్ పూర్తి సమాచారం అందిస్తారు. ప్రదీప్, ఏంటి నిజంగా వ్యక్తిగత కారణాలతోనే రాజకీయాలకు దూరంగా ఉంటున్నారా, లేకపోతే పార్టీలో తగిన గౌరవం ఇవ్వట్లేదు, దానివల్లే కార్యకర్తలందరూ కూడా మనస్తాపం చెందుతున్నారు, ఇబ్బందులు పడుతున్నారు అన్నమాట వాస్తవమా? ఏదైతే మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావు బాగా సీనియర్ నాయకుడిగా రాజకీయాల్లో ఉన్నతమైన స్థానంలో ఉన్నతమైన పదాలు ఏదైతే ఆయన చేసిన నేపథ్యంలో ఈ రోజు వ్యక్తిగత కారణాల వల్ల రాజీనామా చేస్తున్నామంటూ కూడా అవంతి శ్రీనివాస్ చెప్పడం జరుగుతుంది. అయితే ఓవరాల్ గా వైసీపీ పార్టీలో అతనికి దక్కవలసిన గౌరవం దక్కలేదంటూ కూడా మీడియా ముందు తెలపడం జరిగింది. సో ఓవరాల్ గా ఏదైతే అవంతి శ్రీనివాస్ గతం నుంచి కూడా వైసీపీ పార్టీలో తనదైన రీతిలో తన నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు చేసినా సరే, ప్రజలకు ఎంత మంచి చేసినా సరే ఉపయోగం లేకుండా అయిపోయింది. పార్టీలో ఉన్న అధినేత ఎవరైతే జగన్మోహన్ రెడ్డి ఉన్నారో జగన్మోహన్ రెడ్డి ప్రవర్తన ప్రకారమే ఈ రోజు ఓటమి పాలయ్యంతో కూడా అవంతి శ్రీనివాస్ అయితే చెప్పడం జరుగుతుంది. ఓవరాల్ గా అవంతి శ్రీనివాస్ అయితే వ్యక్తిగత కారణాల వల్ల కొద్ది రోజులు రాజకీయానికి విశ్రాంతి తీసుకుంటాను, ఒక 6 నెలల పాటు కూడా దాని తర్వాత నా నిర్ణయం ఏంటో కూడా చెప్పే పరిస్థితి కనబడుతుందంటూ కూడా అవంతి అయితే చెప్పే పరిస్థితి కనబడుతుంది. అయితే ఓవరాల్ గా అవంతి అయితే ప్రస్తుతం ఒక్కడికి కూడా పార్టీలో ఏదైతే కారణాలు కూడా ఇంకా చెప్పలేని పరిస్థితి. కేవలం నా వ్యక్తిగత కారణాల వల్లే నేను రాజీనామా చేస్తున్నాను, కానీ ఇటువంటి పరంగా కూటమికి ఒక 6 నెలలు కూడా గడువు ఇవ్వకముందే
కూటమి మీద పోరాడదాం, ఇక రాజకీయంలో పూర్తిగా ధర్నాలకు దిగుదాం అంటూ కూడా ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పే నేపథ్యంలో అది కరెక్ట్ కాదు. కేవలం కాస్త టైం అవ్వకుండానే ఎట్లాగా రోడ్లపైకి వచ్చి ధర్నాలు కరెక్ట్ కాదు అంటూ కూడా అవంతి ఏదో చెప్పే పరిస్థితి కనబడుతుంది. అయితే అవంతి శ్రీనివాస్ కేవలం అతని వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్టు కూడా చెప్పే పరిస్థితి కనబడుతుంది శ్రీదేవి. అయితే ప్రదీప్ అంతకు ముందు కూడా టీడీపీలో పనిచేశారు కాబట్టి మళ్ళీ టీడీపీకి వెళ్లే ఆలోచనలో ఉన్నట్టుగా కూడా చెప్తున్నారు. ఆ వార్తలు ఎంతవరకు వాస్తవం? విశాఖ నార్త్ నియోజకవర్గంలో టీడీపీ పార్టీలో జాయిన్ అవ్వబోతున్నారు. నార్త్ నియోజకవర్గానికి సంబంధించి టీడీపీ పార్టీలో జాయిన్ అవ్వబోతున్నారు అంటూ కూడా వినబడుతున్న నేపథ్యంలో అందులో ఎంతవరకు నిజం ఉందో లేదో కూడా తెలియలేదు పరిస్థితి. అయితే అవంతిని అడుగుతుంటే అవంతి అయితే ప్రస్తుతం అయితే ఎటువంటి నేను సమాధానం చెప్పను, నా యొక్క రాజకీయ అడుగులు ఎట్లాగుంటాయో రాబోయే రోజుల్లో అనేది కూడా మరి కొద్ది రోజుల్లోనే తెలుపుతానంటూ కూడా అవంతి చెప్పే పరిస్థితి కనబడుతుంది. అయితే ఒకవైపు అన్ని పార్టీల నుంచి అతనికి పిలుపునిస్తాయంటూ కూడా అవంతి అయితే చెప్పడం జరుగుతుంది. ఇటుకాసి టీడీపీ నుంచి జనసేన నుంచి అని పేర్లు చెప్పకపోయినా ఇరు పార్టీల నుంచి నాకు జాయిన్ అవ్వమని కూడా పిలుపునిచ్చేంటూ కూడా అవంతి చెప్పడం జరుగుతుంది. అయితే అవంతి ఈ రోజు రాజీనామా చేసిన నేపథ్యంలో వైసీపీ పార్టీకి ఎవరైతే వైసీపీ కార్యకర్తలను వైసీపీ క్యాడర్ విశాఖపట్నంలో ఏదైతే వైసీపీ క్యాడర్ ఉందో అవంతి ఫ్లెక్సీలన్నీ కూడా తొలగించే పరిస్థితి కనబడుతుంది. అవంతి ఫ్లెక్సీలు తొలగించడం కాకుండా ఏదైతే అవంతి శ్రీనివాస్ తో పాటు ఎటువంటి రాజకీయ అనుబంధం ఉందో వాళ్ళు కూడా అవంతిపై అయితే కామెంట్ చేసే పరిస్థితి కనబడుతుంది. అవంతి కేవలం రాజకీయంలో గత 5 సంవత్సరాల్లో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి నుంచే పరిపాలించారు. ఆ పరిపాలన కరెక్ట్గా లేకపోవడం వల్ల ఈ రోజు ఎమ్మెల్యేలందరికీ కూడా ఇబ్బంది అయింది. ఎమ్మెల్యేలందరూ కష్టపడిన ఎమ్మెల్యేలందరూ పార్టీ వల్లే 2019లో గెలిచాం, పార్టీ వల్లే 2024 ఎన్నికల్లో ఓడిపోయామంటూ కూడా అవంతి శ్రీనివాస్ అయితే జరుగుతుంది. ప్రదీప్ అంటే ఇంతకు ముందు మీరు చెప్పినట్టుగానే 5 ఏళ్లు పార్టీలో కార్యకర్తలందరూ నలిగిపోయారు, ఇబ్బందులు పడ్డారు అని మాట్లాడుతున్నారు. సో అంతకుముందు రాజ్యసభ సభ్యులు కానీ ఎమ్మెల్సీలు కానీ రాజీనామా చేశారు. ఇప్పుడు అవంతి శ్రీనివాస్ వంతు వచ్చింది. ఈ నేపథ్యంలో అంటే పార్టీలో ఇంకా అసంతృప్తి చాలా మందిలో నెలకొంది ఉన్న నేపథ్యంలో ఇంకా నెక్స్ట్ ఇంకెంతమంది కూడా రాజీనామా చేసే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? ఇంకా పూర్తిగా అవంతి శ్రీనివాస్ లాంటి వాళ్ళే రాజీనామా చేశారంటే పార్టీలో పూర్తిగా అసంతృప్తి అయితే ఉన్న పరిస్థితి కనబడుతుంది. అవంతి శ్రీనివాస్ కూడా చెప్పడం జరుగుతుంది, పార్టీలో కొంతమంది వ్యక్తుల వల్ల పార్టీ విధానాలన్నీ కూడా కొంచెం సైడ్కి వెళ్ళిన నేపథ్యంలో పార్టీలో ఉన్న వ్యక్తులకి ప్రిఫరెన్స్ ఇవ్వలేదు. ఎవరైతే మెయిన్ గా జగన్ పక్కన ఉన్నారో అలాంటి వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇచ్చారు. ఎమ్మెల్యేలకి ఎటువంటి గౌరవం కూడా ఇవ్వలేదు అంటూ కూడా అవంతి శ్రీనివాస్ లో అయితే అసంతృప్తి అయితే కనబడే పరిస్థితి కనబడుతుంది. అయితే ఇప్పటికే కూడా రాష్ట్రంలో చాలా వరకు రాజీనామాలు చేసిన నేపథ్యం, రాష్ట్రంలో వైసీపీ పార్టీకి కీలక నేతలు రాజీనామా చేసిన నేపథ్యంలో విశాఖ నుంచి అవంతితో స్టార్ట్ అయిన నేపథ్యం, అవంతితో పాటు ఇంకా కొంతమంది క్యాడర్ కొద్ది రోజుల్లోనే రాజీనామా చేస్తారంటూ కూడా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ ప్రదీప్.